ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు EB4 వీసా ఉంది కదా, అంటే ఆ కేటగిరీ నుంచే గ్రీన్ కార్డ్కి వెళ్ళే ఒక వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ట్రంప్ సడన్గా రావడము, వచ్చిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకోవడము, ఇప్పుడు EB4 వీసాలు అనేవి కొంచెం ఆపేశాడు. అసలు EB4 వీసా ద్వారా ఎవరెవరు వస్తారు, ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. EB సిరీస్ ఉన్నాయమ్మా. EB4, 5, 6 అట్లాగా EB సిరీస్ ఉన్నాయి. EB సిరీస్లో ఒకటి ఏంటంటే 9 కోట్ల రూపాయలు సుమారుగా మన ఇండియన్ కరెన్సీ కట్టేటైతే వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చేట్లు పద్ధతి ఒకప్పుడు నిర్ణయించబడింది. అంటే ట్రంప్ రాకముందు ఇప్పుడు చాలా ఏళ్ల క్రితమే గవర్నమెంట్స్ నిర్ణయించాయి. అంటే కొద్ది డబ్బున్న వాళ్ళు అమెరికా చేరుకున్నట్టయితే ఆ డబ్బును అక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళకు ట్యాక్సెస్ బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ దేశం సంపన్నమయ్యే అవకాశం ఉంది, వాళ్ళ అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చేసి EB సిరీస్ స్టార్ట్ చేశారు. EB4 అనేది ప్రత్యేకంగా పూజారులు కానీ ప్రవక్తలు కానీ రిలీజియస్ అట్లాంటి వాళ్ళకి రిలీజియస్ సంబంధించినటువంటి పెట్టారు. అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బు లేకుండా వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే, ఎందుకంటే అక్కడ టెంపుల్స్ కడుతున్నారు కొత్తగా, అక్కడ కొత్తగా చర్చిలు కడుతున్నారు, మసీదులు కూడా కట్టే అవకాశాలు ఉంది. మరి వాళ్ళకి ఖచ్చితంగా అక్కడికప్పుడు తయారు కావాలంటే అక్కడ పూజారులు తయారు కాలేరు, ప్రవక్తలు తయారు కాలేరు, అక్కడ ప్రీస్టులు తయారు కాలేరు. కాబట్టి వాళ్ళని బయట నుంచి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయినట్టయితే వాళ్ళ ద్వారా అమెరికా గురించి ప్రపంచానికి ఒక మంచి విషయాలు వెళ్తాయి. వాళ్ళు అమెరికాలో ఉన్న గొప్పతనాన్ని ఎక్కువ చాటే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అమెరికా లాంటి గొప్ప దేశానికి వాళ్ళు వచ్చినప్పుడు సహజంగా వాళ్ళకి ఎక్కువ పరిచయాలు ఉంటాయి, వాళ్ళని నమ్మేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రపంచం లోపల. కాబట్టి వాళ్ళు తమ నమ్మకంతో ఎక్కువ మందిని ప్రభావితం చేసి అమెరికా గొప్పతనాన్ని చాటే అవకాశం, అమెరికాకు ఎక్కువ మంది వచ్చే అవకాశాన్ని కల్పించడం, టూరిస్టులు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయనే భావంతో E4 వీసాలు, ప్రత్యేక EB4 వీసాలు వాళ్ళ కోసమని ప్రత్యేకించారు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. 9 కోట్లు నాకు ఎక్కడ సరిపోతాయి, 47 కోట్లు 48 కోట్లు ఈక్వల్ అయ్యేట్టుగా రావాలి నాకు మినిమంగా. అట్లా వస్తే 50 కోట్లు సుమారుగా వచ్చినట్టయితే ఒక్కొక్క వీసా మీద. అందుకే గోల్డ్ కార్డ్ వీసాలని ఇప్పుడు ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఈ ఒక్కొక్క సంపన్న అంటే 9 కోట్లు ఎక్కడ, 45 కోట్లు ఎక్కడ, 47 కోట్లు ఎక్కడ, దాదాపుగా 5-6 అంతకుముందు 6 వచ్చే బదులుగా ఇప్పుడు ఒక్కరు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంత డబ్బు కడితే కానీ రాలేదు. సో తొందరగా అప్పులు తీరిపోవాలి, ప్రపంచంలో మరి ఇంకెవ్వరు కూడా అమెరికాను దాటిపోలేని పరిస్థితి ఏర్పడాలి. అమెరికానే గొప్ప దేశం, అమెరికా అంత సంపన్నమైన దేశం మరొకటి లేదు, బాగా డాలర్స్ కూడా విపరీతమైనటువంటి మంచి పొజిషన్కి రావాలి, మిగతా దేశాల్లో ఉండేటువంటి కరెన్సీ అంతా దాని ముందర చాలా చిన్నగా జరిగిపోవాలి, చాలా తక్కువగా ఉండేటట్టుగా ఉండాలి అనేటువంటి కొన్ని కోరికలతోటి ట్రంప్ చెలరేగిపోతున్నాడు. ట్రంప్ చెలరేగిపోతున్న కొద్దీ ఒక్కొక్క వీసా మాయమైపోతుంది, ఒక్కొక్క గ్రీన్ కార్డు మాసం అయిపోతుంది. చివరికి గ్రీన్ కార్డు ఇచ్చినా గ్రీన్ కార్డును కూడా తీసిపారేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భారతీయులకు ఇక్కట్లు చాలా మొదలైనవి, అమెరికాలో ఉన్న భారతీయులకు ఇక్కట్లు చాలా స్టార్ట్ అయినాయి. దాంట్లో పూజారులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, దాంట్లో ప్రీస్టులు కూడా, మిగతా రకాల ఎవరైతే ఉన్నారో దైవ సన్నిధితో ఉండేవాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ EB4 వీసా దాంట్లో ఒక భాగమైంది. ఇక నుంచి భవిష్యత్తులో ఇంకా ఇవన్నీ ఆశలు పెట్టుకోకూడదు. ఈ పేరుతోటో ఆ పేరుతోటో దేంతో నేను అమెరికాలో ప్రవేశించగలను అనే భావన తీసేసి భారతదేశంలో సెటిల్ అవ్వడం ఎట్లాగా అనే ఆలోచన కానీ, లేకపోతే మిగతా కొన్ని కంట్రీస్ పిలుస్తున్నాయి. జపాన్ లాంటి కంట్రీ పిలుస్తోంది, మీరు రండి, అమెరికాలో మీరు ఏమేం చేశారో అది మా దగ్గర చేయండి, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తామని పిలుస్తుంది. అలా పిలిచే దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, లేకపోతే భారతదేశంలోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేయాలి తప్ప ఇక నుంచి అమెరికా మీద ఆశ పెట్టుకోవడం, ఈ పేరుతోటో ఆ పేరుతో ఏదో ఒక వీసాతోటి మనం వెళ్ళగలమనే ఆలోచన కూడా మానుకోవడం అనేది మంచిదేని ఒక రకంగా అమెరికా తెలియజేస్తోంది. ఆ ప్రికాషన్ మనం ఆలోచించి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా అడుగులు వేయడం చాలా మంచిది. అంటే సార్, EB4 వీసా నుంచి గ్రీన్ కార్డ్కి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? EB4 వీసానే దానికోసం ప్రత్యేకంగా పెట్టబడింది. అంటే EB4 ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు EB సిరీస్లో EB5 కూడా ఉంది, EB6 లాగా ఇట్లా సిరీస్ ఉంది. ఆ సిరీస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టారు. అంటే ఈ EB4లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ డబ్బు కాకుండా పీపుల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ప్రసిద్ధి చెందిన వాళ్ళు, వాళ్ళు ఇతరులను ప్రభావితం చేయగలిగే వాళ్ళు, వాళ్ళ మాటకి విలువ ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని
ధర్మకర్తలు కానీ, లేకపోతే ముఖ్యంగా పూజారులు కానీ, లేకపోతే మీకు ఇలా అంటే ఇటు మసీదుల్లో ఉండేటువంటి చేసేటువంటి గురుద్వారాస్ కానీ, కానీ అలా రకరకాలుగా అంటే ఏవైనా సరే ప్రార్థనా మందిరాల్లో ఎవరైతే ముఖ్యంగా ముఖ్య పాత్ర వహిస్తారో, ఇతరులను ప్రభావితం చేయగలుగుతారో, భక్తుల్ని ప్రభావితం చేయగలుగుతారో అలాంటి వాళ్ళని కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడింది EB4 వీసా. ఇప్పుడు ఆ EB4 వీసాకు వాల్యూ లేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇక పైన ఈ రూట్లో కూడా అమెరికా వెళ్ళేటువంటిది ప్రయాణాలు ఆగిపోతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే వేల మంది ఎవరైతే ఇండియన్స్ నుంచి వచ్చి అప్లికెంట్స్ పెట్టి ఉంటారో EB4 కోసం అవన్నిటికీ ఇప్పుడు చెక్ పడినట్టే అంటారా? డెఫినెట్గా చాలా మంది, ఎందుకంటే మన దేవాలయాలు చాలా కట్టారు అక్కడ, విపరీతంగా దేవాలయాలు కట్టారు. తర్వాత దాంతోపాటుగా అక్కడ కొన్ని పూజల కోసం ప్రత్యేకంగా ఇళ్లకు వెళ్ళేటువంటి పూజలు కూడా తయారవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళలో కూడా సత్యనారాయణ వ్రతాలు కానీ ఇట్లాంటివి కానీ మిగతా అన్ని చేసుకుంటారు. ఆ నోములకి, వ్రతాలకి, మ్యారేజెస్కి వాటన్నిటికి కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బ్రాహ్మణులు కానీ, పూజారులు కానీ ఇట్లాంటి అంటే ఒక రకంగా ఈ ప్రభావితం చేయగలిగే వాళ్ళు, మత విశ్వాసాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించింది EB4. అంటే EB4 ద్వారా వస్తే గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళు పర్మనెంట్గా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పోయింది అవకాశం. ఇప్పుడు ఏ మార్గం, అన్ని మార్గాలు మూసేసిన తర్వాత ఇక EB4 ఏమిటి, EB4 ఏమిటి, ఏది ఇంకే లేదు. అన్ని మార్గాల్ని మూసేస్తూ ఒకటే మార్గం ఇప్పుడు తెలుస్తున్నాడు. ఏం మార్గం అంటే అది గోల్డ్ కార్డ్ అనేటువంటి కొత్త ట్రంప్ కార్డు తీసుకొచ్చాడు. ట్రంప్ కార్డ్ అంటాం మనం. ట్రంప్ కార్డ్ అంటే ముఖ్యమైనది. పేకాట్లో ట్రంప్ కార్డు కొట్టడం అంటారు. అంటే అన్నిటికన్నా విలువైంది ట్రంప్ కార్డు. ఇంకా ట్రంప్ కార్డు కొట్టాడంటే ఆట అయిపోయినట్టుగా లెక్కేసుకోవాలి. అలాంటి పరిస్థితి అన్నట్టు. మిగతా ఆటలన్నీ మానుకోండి, ఇంకా మీకు ఏ రకమైన అవకాశాలు లేవు అంటే ఒక భారతీయులకే కాదు, ప్రపంచానికంతా చెప్తున్నాడు. మనతో పాటుగా చైనీస్ ఉన్నారు, ఇంకా చాలా యూరోపియన్ కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో కొంచెం పేదరికం ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ. అలాగే మళ్ళీ దక్షిణ అమెరికా నుంచి, అటువైపు నుంచి కూడా వచ్చే, నార్త్ అమెరికా కాకుండా సౌత్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ, మెక్సికో నుంచి కూడా వచ్చే వాళ్ళు చాలా విపరీతంగా ఉంటారు. వీళ్ళందరినీ చర్మాంకం చూపించాడు, ఇంకా మీకు లేదు, ప్రవేశం లేదు అమెరికాలోకి. కాబట్టి డబ్బున్న వాళ్ళు, సంపన్నులకు మాత్రమే మేము రెడ్ కార్పెట్ వేస్తాము, డబ్బు సంపాదించుకోవాలని అమెరికాకు వచ్చేవాడికి మాకు అవకాశం లేదు అని చాలా నిఖచ్చితంగా చెప్పేశాడు ట్రంప్. అంటే వచ్చావా, నీ పని చేసుకున్నావా, వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటాను అంటే మాత్రం నీకు ఛాన్స్ లేదు. విజిటింగ్ వీసా తీసుకొని రా, అంతే, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకో, ఇక్కడ మేము సంతోషపడతాం, నీకు 6 నెలలు ఇస్తాం, కావాలంటే మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ కూడా చేస్తాం. కానీ ఇక్కడ గ్రీన్ కార్డు తీసుకొని ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అవుదానికి ప్రయత్నం చేయడం మాత్రం ఇంకా కుదరదు అని చెప్పి చెప్పేస్తున్నాడు. నమస్తే. నమస్తే.